నిజంగా చూసుకుంటే అసలు లవర్స్ ఎలా ఉంటారు అనే దానికి ట్రూ లవ్ అనేది ఒక ఖచ్చితంగా చెప్తున్నా. ఈ సినిమా ద్వారా ట్రూ లవ్ అనే వాళ్ళకి ప్రతి ఒక్కరు కనెక్ట్ అయిపోతుంది. అలాగే మేము చూసుకుంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ, ప్రొడక్షన్ వాల్యూస్ కానీ, బీజం కానీ, అబ్బో ఇలా చెప్పుకునే పోతే సినిమా చాలా బాగుంది భయ్య. అసలు ప్రొడక్షన్ వాల్యూస్ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా ఒక అద్భుతమైన కాన్సెప్ట్ తీసుకురావడం, అంటే లవ్ స్టోరీలో కూడా చాలా కొత్తగా చూపించారు. అంటే ఈ లవ్ స్టోరీ చాలా రియాలిటీ, అంటే రియల్ లవ్ స్టోరీ అనమాట. దానికి సంబంధించి ఒక మంచి కాన్సెప్ట్ తోటి, ఒక మంచి విజన్ తోటి తీసిన డైరెక్టర్ చాలా బాగుంది భయ్య. అసలు హీరోయిన్ మధ్యలో లవ్ ట్రాక్ కానీ, ఎమోషనల్ సీన్స్ కానీ, ఫాదర్ అండ్ సన్ మధ్యలో ఎమోషనల్స్ కానీ, క్లైమాక్స్ ఎమోషనల్ కానీ, ఎవ్రీథింగ్ చాలా బాగుంది. అంటే లవ్ అంటే ఒక సిన్సియర్ లవ్ ఎలా ఉంటుంది అనే దానికి మంచి నిదర్శనం. అలాగే మ్యూజిక్ గురించి చెప్పుకోవాలంటే అబ్బో మ్యూజిక్ గురించి చెప్పలేము భయ్య. నిజంగా ప్రతి ఒక్కరికి కూడా ఆర్ట్ టచ్ అవుతాయి భయ్య. మ్యూజిక్ చాలా బాగుంది. మ్యూజిక్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ, ఎవ్రీథింగ్. అంటే ఈ సినిమా చూసిన వాళ్ళకి నేను ఖచ్చితంగా చెప్తున్నా, సినిమా బాగా నచ్చుతుంది, ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. ఆర్ట్ టచ్ అయితే ఖచ్చితంగా అవుతుంది భయ్య. సినిమా చాలా బాగుంది. మరి ఈ సినిమాలో మీరు బాగా కనెక్ట్ అయిన మూమెంట్ ఏంటి? నేను బాగా కనెక్ట్ అయిన మూమెంట్ అంటే నాకు ఈ సినిమాకి సంబంధించి లవ్ స్టోరీ కానీ, సాంగ్స్ అది రాంబాయ్ అనే సాంగ్ అది అసలు మామూలుగా లేదు భయ్య. థియేటర్లో విజువల్గా చూస్తే మాత్రం వేరే లెవెల్ అనిపించింది. ఆ పల్లెటూరు వాతావరణంలో ఇలాంటి లవ్ స్టోరీ అనేది మాత్రం ఎవరూ ఎక్స్పెక్ట్ చేయరు.